ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, ప్రొఫెసర్, హైదరాబాద్. మూలికా మర్మాలు అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మన ఇళ్ల చుట్టుపక్కల కనిపించే మూలికల్లో దాగున్న ఔషధ రహస్యాలు తెలుసుకుంటున్నాం. ఈ రోజు మనం తెలుసుకోబోయేది ఎంతో ఆసక్తికరమైంది, అందరికీ అవసరమైంది. ఇదే పల్లేరుకాయలు. పల్లేరుకాయల్లో దాగున్న ఔషధ రహస్యాలు తెలుసుకుంటున్నాం మనం. ఈ పల్లేరు అనేది రెండు రకాలుగా ఉంటుందండి. చిన్న పల్లేరు, అలాగే పెద్ద పల్లేరు అని రెండు రకాలుగా దొరుకుతుంది. అయితే ఇక్కడ ఏమిటంటే రెండిట్లో కూడా ఔషధ గుణాలు సమానంగానే ఉంటాయి. ఈ మొక్కకి మూత్రాన్ని జారీ చేసే గుణం ఉన్నట్టుగా సాక్ష్యాధారాలతో సహా కనుక్కున్నారు. మూత్రాన్ని జారీ చేయడం అంటే డయూరిటిక్. ఎప్పుడైతే మూత్రం జారీ అవుతుందో మూత్ర సంబంధ సమస్యలు అన్నింటినీ తగ్గించుకోవచ్చు. అంటే కిడ్నీ స్టోన్స్ దగ్గర నుంచి ఇంకా కిడ్నీకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వరకు అనేక సమస్యలకి ఇది పరిష్కారం కింద పనిచేస్తుంది. ఈ పల్లేరుని మీరు వాడాలనుకుంటే ఎప్పుడు కూడా నేరుగా కాకుండా శుద్ధి చేసి వాడుకోవాలి. మరి శుద్ధి ఎలా చేయాలి? ఇదేదో పెద్ద కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అనుకోకండి, చాలా తేలిక. పల్లేరు కాయల్ని ఒక గిన్నెలో పోయండి. ఆ పల్లేరుకాయలు మునిగే వరకు ఆవు పాలు పోయండి. చిన్న మంట మీద ఈ పాలు ఎగిరే వరకు కూడా మరిగించండి. అంటే ఏమిటి, మీకు కేవలం పల్లేరుకాయలే మిగులుతాయి. ఇప్పుడు దించి ఆ కాయల్ని బాగా ఎండబెట్టండి, పల్లేరుకాయలు శుద్ధి అవుతాయి. ఇప్పుడు ఈ కాయల్ని ఎండిపోయినాయి కదా, దంచి పొడి చేసుకొని నిల్వ చేసుకోండి. రోజువారీగా వాడుకోండి. ఎలా వాడుకోవాలి, అసలు ఏ వ్యాధులలో దీన్ని వాడుకోవచ్చు, వరుసగా తెలుసుకుందాం. మూత్రం కొంతమందికి అడ్డుకుపోతూ ఉంటుంది, అలాగే మూత్రపిండాల్లో విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. ఇంకా ఈ పొత్తి కడుపు ప్రాంతం నిలవనివ్వకుండా చేస్తూ ఉంటుంది ఇన్ఫెక్షన్ వల్ల, బ్లాడర్ ఇన్ఫెక్షన్ వల్ల. అలాగే దీనివల్ల నడువు నొప్పి వస్తూ ఉంటుంది. ఇంకా కిడ్నీ స్టోన్స్, మూత్రాశయంలో రాళ్లు తయారయ్యి ఇక మూత్రానికి వెళ్ళాలంటే చాలు భయపడిపోతూ ఉంటారు. ఇన్ని సమస్యలు. దీనికి యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు, కాస్త తగ్గినట్టు తగ్గుతాయి, మళ్ళీ సమస్య తిరగబెడుతూ ఉంటుంది. మరి దీనికి ఏం చేయాలి? పల్లేరుతోటి ఒక అద్భుతమైనటువంటి ఔషధం ఉంది, దీని తయారీని తెలుసుకుందాం. సొంటి అలాగే పల్లేరుకాయలు ఈ రెండింటిని పొడి చేసుకోండి. సొంటి కొమ్ములు మీకు తెలుసు కదా, అల్లాన్ని ఎండబెట్టి తయారు చేస్తారు. వీటిని మీరు పచారీ కొట్ల నుంచి తెచ్చుకోవచ్చు. సొంటి కొమ్ముల్ని కాస్త చిన్నగా విరిచి ఆ తర్వాత వేయించి పొడి చేసుకోండి. పల్లేరుకాయల్ని నేరుగా పొడి చేసుకోండి. రెండింటినీ ఒక్కొక్క స్పూన్ తీసుకోండి. తీసుకొని 2 గ్లాసుల నీళ్ళకి వేయండి. 1/2 గ్లాసు నీళ్లు మిగిలేలాగా మరిగించండి. తర్వాత చల్లార్చండి. ఇప్పుడు దీనికి యవాక్షారాన్ని కలపండి. ఇది మీకు పచారీ కొట్లో దొరుకుతుంది, తెల్లటి పొడి. ఈ యవాక్షారాన్ని కలిపి ఒక 1/2 స్పూను దీన్ని, ఈ కషాయం కాన్సన్ట్రేటెడ్గా అవుతుంది కదా, దీన్ని ఒక యవాక్షారాన్ని ఒక 1/2 స్పూన్ దీన్ని కలిపేసేసి ఉదయం సాయంత్రం ఈ కషాయాన్ని తాగుతూ ఉండండి. దీంతో మూత్రం ధారాళంగా వస్తుంది. మూత్రపిండాల సమస్యలు కానీ, పొత్తి కడుపు నొప్పి కానీ, అలాగే నడువు నొప్పి కానీ ఇలాంటివి తగ్గి ఈవెన్ మూత్రాశయంలో రాళ్ళు తయారైనప్పటికీ కూడా కరిగి పడిపోతాయి. చాలా చక్కని చికిత్స, అద్భుతమైన చికిత్స, తేలిగ్గా మీరు తయారు చేసుకోగలిగే చికిత్స. ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిని ఇంపార్టెన్సీ వేధిస్తూ ఉంది, నపుంసకత్వం, అలాగే వీర్యం పలచబడిపోతూ ఉంది, శీఘ్రస్ఖలనం సమస్య వేధిస్తూ ఉంటుంది. మహిళల్లో తెల్లబట్ట, సంతాన రాహిత్యం, ఇలాగే జెనిటో యూరినరీ డిజార్డర్స్ పట్టి కుదిపేస్తూ ఉన్నాయి చాలా మందిని. మరి దీనికి ఏం చేయాలి? పల్లేరుతో ఒక చక్కని వైద్యం ఉంది, చక్కని ఔషధం ఉంది, దీన్ని తెలుసుకుందాం. ఉసిరి ఒలుపు చూర్ణం అంటే ఏమిటి? ఉసిరికాయ పెచ్చుల పొడి. అలాగే తిప్పసత్తు అంటే తిప్ప తీగ నుంచి తయారయ్యేటువంటి తెల్లటి ఔషధం ఇది. ఇది ఆయుర్వేద మూలికల అంగడిలో దొరుకుతుంది, ఆయుర్వేద మందుల షాపులో కూడా దొరుకుతుంది. గిలాయి సత్వ అనే పేరుతో దొరుకుతుంది. అంటే ఉసిరి ఒలుపు చూర్ణం అంటే ఉసిరికాయ పెచ్చుల చూర్ణం, అలాగే తిప్పసత్తు, ఇంకా మూడోది మన ఏనుగు పల్లేరుకాయల చూర్ణం. ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకోండి. అన్నిటినీ కలిపి ఇప్పుడు దీనికి తగినంత పటికి బెల్లం పొడి కలపండి. మీకు ఒక చక్కని ఔషధం సిద్ధం అవుతుంది, చూర్ణం. దీన్ని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఒక స్పూన్ చొప్పున ఈ పొడిని ఒక కప్పు పాలకు కలిపేసేసి ఆ పాలు తాగుతూ ఉండండి. దీంతో ఇంపార్టెన్సీ సమస్య తగ్గుతుంది, అలాగే వీర్యం చిక్కబడుతుంది. ఇంకా శీఘ్రస్ఖలన సమస్యలు ఏమైనా ఉంటే అవి తగ్గుతాయి. అన్నిటికీ మించి వీర్య వృద్ధి జరుగుతుంది, ఈ శుక్రకణాల సంఖ్య పెరుగుతుంది. దీంతో సంతానావకాశాలు పెరుగుతాయి. ఇంకా మహిళల్లో కనిపించేటటువంటి తల్లబెట్ట వ్యాధి, వైట్ డిశ్చార్జి, అలాగే దానివల్ల వీక్నెస్, కాళ్ళు చేతులు గుంజటం, కళ్ళు మంటలుగా ఉండటం, అలాగే శరీరంలో వేడి, ఇలాంటివన్నీ తగ్గుతాయి. అన్నిటికీ మించి ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిలో మనం చూస్తున్న సమస్య ఏమిటంటే హై బ్లడ్ ప్రెషర్, అధిక రక్తపోటు, అలాగే తలనొప్పి వేధిస్తూ ఉంటుంది.
ఇంకా తలపోటు నిలవనివ్వకుండా చేస్తూ ఉంటుంది. మెయిన్గా ఈ పైచ వికారాలు కుదిపేస్తూ ఉంటాయి. ఇలాంటి వీటన్నిటిలో కూడా పల్లేరుతో ఒక చక్కని ఔషధం ఉంది. దీని తయారీ అని తెలుసుకుందాం. 2 గ్లాసులు నీళ్లు తీసుకోండి. దీనికి 1 స్పూన్ పల్లేరుకాయల పొడిని అలాగే 1 చెంచాడు ధనియాల పొడిని కలపండి. కలిపేసేసి 1 కప్పు కషాయం మిగిలే వరకు మరిగించండి. దించండి, చల్లార్చండి, వడపోసుకోండి. ఉదయం సాయంత్రం దీన్ని 1 అరకప్పు కషాయాన్ని తగినంత పంచదార కలిపి తీసుకుంటూ ఉండండి. దీంతో మూత్రం జారీ అవుతుంది. అన్నిటికి మించి హై బ్లడ్ ప్రెషర్, రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. తలనొప్పి, ఈ బీపీ వల్ల తల తిరగటం, ఇలాంటి పైచ వికారాలు తగ్గుతాయి. ఇంకా మెయిన్గా ఒంట్లో ఏదన్నా దుష్ట జలం ఉంటే, అంటే ఈ ఎడిమా ఇలాంటివి ఉంటే అది తగ్గిపోయి శరీరం చాలా తేలిగ్గా తయారవుతుంది. చూసారా, ఇన్ని చక్కని ఉపయోగాలు దీనికి ఉన్నాయి. సింపుల్. 2 గ్లాసుల నీళ్ళకి 1 స్పూన్ పల్లేరుకాయల పొడిని 1 స్పూన్ ఏమో ధనియాల పొడిని కలపండి. ఇంతే. కలిపి ఇలాగా 1 కప్పు కషాయం మిగిలేలాగా మరిగించండి. అంటే కాన్సన్ట్రేటెడ్ డికాక్షన్ తయారు చేశారు. చల్లార్చి వడపోసుకొని ఉదయం సాయంత్రం 1 కప్పు కషాయాన్ని మీ రుచికి తగినంత పంచదార కలిపి తాగుతూ ఉండండి. దీంతో ఈ మూత్రం జారీ అవుతుంది, హై బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లోకి వస్తుంది. బీపీ వల్ల ఇబ్బంది పెట్టేటువంటి తల తిరగటం, తలపోటు ఇలాంటివి కూడా తగ్గుతాయి. ఇక నడువు నొప్పి, కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మెయిన్గా పాలిఆర్థ్రాల్జియాస్ అంటాం. అంటే ఏంటంటే కడుపులు వాస్తాయి, ఉదయం లేచేటప్పటికి బిగుసిపోతాయి, ఇంకా 1 గంట వరకు ఏ పని చేయలేనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే నడువు నొప్పి కూడా, రాత్రంతా పడుకొని ఉంటారు కదా, దీంతో ఆ ఖండాలు బిగుసిపోతూ ఉంటాయి. ఇలాంటి నడువు నొప్పులు, కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు వీటన్నిటిలోనూ ఒక అద్భుతమైనటువంటి ఔషధం ఉంది పల్లేరుతో. ఎలాగో తెలుసుకుందాం. సొంటి శోధిస్తుంది అని సామెత. అంటే ఏదన్నా దోషాలుంటే ఇది బయటికి పంపించేస్తుంది. ఈ సొంటి కొమ్ముల్ని ముక్కల కింద చేసి ఆ తర్వాత పొడి చేసుకోండి. ఈ సొంటి పొడికి రెట్టింపు పల్లేరుకాయల పొడి కలపండి. సింపుల్ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. సొంటి పొడికి రెట్టింపు పల్లేరుకాయల పొడి. దీన్ని 2 గ్లాసుల నీళ్ళకి 2 స్పూన్ల ఈ పొడిని వేసి 1 గ్లాసు కషాయం మిగిలే వరకు మరిగించి వడపోసుకొని ఉంచుకోండి. ఉదయం సాయంత్రం 1/2 గ్లాసు కషాయం చొప్పున దీన్ని తీసుకుంటూ ఉంటే నడువు నొప్పి తగ్గుతుంది, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి, కీళ్ళ వాపుల్లో కూడా అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఇక కొంతమందికి ఈ మధ్య యంగ్ గర్ల్స్ లో ఋతుస్రావం తగ్గిపోతూ ఉంది. ఋతుస్రావం తగ్గితే ఇంకేముంది, అసౌకర్యంగా ఉండటం, లేకపోతే ఫోకస్ లేకపోవటం, నడువు నొప్పులు, చాలా సమస్యలు వస్తాయి కదా. దీన్ని కూడా ఈ పల్లేరుతో తగ్గించుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం. 2 చెంచాల ఏనుగు పల్లేరుకాయల పొడిని 2 గ్లాసుల నీళ్ళకు వేసి 1/2 గ్లాసు నీళ్లు మిగిలేలాగా మరిగించి వడపోసుకొని దానికి పంచదార కలిపి ఉదయం సాయంత్రం తాగుతూ ఉండండి. దీంతో ఋతుక్రమం అనేది సజావుగా జరుగుతుంది. ఇక వీర్యం పలచబడిన సందర్భాల్లో కానీ, శీఘ్రస్ఖలనంలో కానీ దీని పనితీరు అంతా ఇంత కాదు. ఏనుగు పల్లేరుకాయల పొడిని తుమ్మకాయలు, అలాగే తుమ్మ జిగురు, అలాగే తుమ్మ ఆకుల పొడి వీటన్నిటిని సమంగా కలిపి దీన్ని 1 స్పూన్ చొప్పున రోజు 1 లేదా 2 సార్లు పాలకి కలిపి ఆ పాలు తాగుతూ ఉంటే వీర్యం చిక్కబడుతుంది. శీఘ్రస్ఖలనం, ఆ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ సమస్య తగ్గుతుంది. అందుకే మించి పొటెన్సీ పెరుగుతుంది. కాబట్టి ఈ వీర్యం పలచబడుతూ ఉన్నా, శీఘ్రస్ఖలనం సమస్య ఇబ్బంది పెడుతూ ఉన్నా మగపిల్లలు దీన్ని వాడుకోవచ్చు. ఏనుగు పల్లేరుకాయల చూర్ణం, అలాగే తుమ్మకాయలు, తుమ్మ జిగురు, అలాగే తుమ్మ ఆకుల పొడి అన్నిటిని సమంగా కలిపి దీన్ని నిల్వ చేసుకొని 1 స్పూన్ చొప్పున ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి పాలకు కలిపి తాగుతూ ఉండాలి. ఇది ఆ సెమన్ని చిక్కబడేలా చేస్తుంది. దీంతో ఆ సంతానావకాశాలు పెరుగుతాయి, అలాగే శీఘ్రస్ఖలనం సమస్య తగ్గుతుంది. ఇలాగ ఈ పల్లేరుతో అనేక సమస్యలను చక్కదిద్దుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. ఒకసారి ఈ సమస్యలు ఈ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అప్పుడు మాత్రం మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేయాలి, మీ నాడి చూడాలి. మీ తత్వాన్ని బట్టి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సమస్యల నుంచి పూర్తిగా మీరు బయటపడవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.